నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు। అమరావతి ఛాంపియన్షిప్ పోటీల ప్రాంగణం పత్తేపురం స్కూల్ గ్రౌండ్ ను పరిశీలించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు। టీడీపీ ఆధ్వర్యంలో నందమూరు అల్లంపురం గ్రామాలలో నిర్వహించిన రెండేళ్ల పాలనపై ఇంటింటికి తిరిగిన నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ। పెంటపాడులో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కామాక్షి అమ్మవార్ల ఆలయాన్ని దర్శించుకున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు। రెండేళ్ల పాలనపై భీముడోల్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించిన అబ్కాబ్ చైర్మన్ గండి వీరాంజనేయులు। తన పుట్టినరోజును సేవా కార్యక్రమాలుగా మలిచి అభినందనలు తెలిపిన పార్టీ క్యాడర్ అభిమానులకు పేరు పేరున కృతజ్ఞతలు। టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్। గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై మండల పరిషత్ కార్యాలయాల వద్ద ధర్నా చేసిన ఏఐటీయూసీ అనుబంధ యూనియన్। అమరావతి ఛాంపియన్షిప్ 2026 కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ స్థాయిలో జూలై 29వ తేదీ నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్న క్రీడా పోటీల ఏర్పాట్లను ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు। నిడమరు మండలం చిన్ననిండ్రకొలంలో జడ్పీ హైస్కూల్ ప్రాంగణాన్ని ఎమ్మెల్యే సందర్శించి మండల ఎన్డీఏ కూటమి నాయకులు, విద్యాశాఖ అధికారులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలిసి పోటీల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు। జూలై 28 సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్కు అవకాశం ఉన్నందున అర్హులైన యువ క్రీడాకారులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు। సమీక్ష సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ జూలై 29 నుండి 3 రోజుల పాటు చిన్ననండ్రుకొలను జడ్పీ హైస్కూల్లో 12 రకాల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు। నియోజకవర్గ పరిధిలో క్రీడలపై ఆసక్తి కలిగిన ప్రతి యువ క్రీడాకారుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటాలని ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు। తాడేపల్లిగూడెం రూరల్ మండలం నందమూరు గ్రామం, పెంటపాడు మండలం అల్లంపురం గ్రామాలలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం నిర్వహించారు। తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ, గోపాల్పురం ఏఎంసీ చైర్మన్, తాడేపల్లిగూడెం నియోజకవర్గం అబ్జర్వర్ ఎద్దనపూడి బ్రహ్మరాజు ప్రసంగించారు। ఈ కార్యక్రమంలో పరిమి రవికుమార్, కిలపర్తి వెంకట్రావు, ఆకాశపు స్వామి, బండారు వెంకట్రావు, పాతుడి రాంప్రసాద్ చౌదరి, సనగన శ్రీనివాస్, వటూరి రాంబాబు, పారిచర్ల ప్రసాద్, చుండ్రు రాంబాబు, బెజవాడ శ్రీను, ముప్పిడి రమేష్, నారాయణ, అంజూరి శ్రీను, రేవల్ల సోమరాజు, చిటికెన శ్రీనివాస్, పరిమి వీరభద్రరావు, వెలిగట్ల రాము, పుట్టా దివాకర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। అంటే 4000 ఎక్కడ దేశం ఓన్లీ పెన్షన్ మీదే ఆధారపడి మరి రైతు భరోసా ఓకే అమ్మా। ఎన్నికల్లో వాగ్దానం చేసాము, ఆ వాగ్దానాలన్నీ కూడా నిలబెట్టుకుంటూ చెయ్యని వాగ్దానాలకు కూడా మనం చేస్తూ మరి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది। ముఖ్యంగా రైతాంగం ఆనందపడేది ఏమిటి? పండించిన పంటకి కరెక్ట్ అయిన రేట్ రావాలి, అలాగే 24 గంటల్లో డబ్బులు కావాలి। ఆ 2 కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి నెరవేరుస్తుందని సభాముఖంగా నేను చెప్పగలుగుతున్నాను। ప్రతి ఒక్కరికి కూడా రోడ్లు అనేది చాలా ఇంపార్టెంట్। మరి రోడ్లు చూడండి, గతంలో ఉన్న రోడ్లు చూడండి, ఎంతో ఇబ్బందులు పాలయ్యే పరిస్థితుల నుంచి ఈవేళ తప్పించి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి గారు మరి పంచాయతీరాజ్ నుంచి నిధులు ఇచ్చి
మరి గ్రామాలని కూడా గ్రామ వికాసం కల్పించిన పరిస్థితి ఉంది. ఆయనకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే పోలవరానికి కానీ విశాఖ ఉక్కుకు కానీ వెలుగొండకు కానీ అలాగే రాజధానికి కానీ ఈ రోడ్లన్నిటికీ ఇతోధికంగా నిధులు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రాన్ని చాలా చక్కగా చూసుకున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని ఈవేళ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. దాదాపు 23 లక్షల కోట్ల ఎంఓయూలు చేసిన పరిస్థితి, దాంట్లో 10 లక్షల కోట్లు వేళ్ళు ఉనుకునే పరిస్థితి, శంకుస్థాపనలు చేసే పరిస్థితి ఉన్నాయి. అలాంటి కార్యక్రమాలన్నీ కూడా మరి భవిష్యత్తు నాయకుడు తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారి ద్వారా ఆయన ఐటీ శాఖ మంత్రి అవ్వడం, విద్యాశాఖ మంత్రి అవ్వడం, విద్యాశాఖ ద్వారా ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మనం ఎవరైనా అడిగినప్పుడు ఎక్కడైనా ఒకటి అర చేయలేకపోతే ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చేయలేదని చెప్పాలి. అంతేగాని వాళ్ళకి మనం ఎదురు తిరిగి చెప్పవలసిన పని లేదు. దానికి కారణం ఏంటంటే రాష్ట్రం అప్పులు ఊబిలో చేసి మనకు అప్పచెప్పారు. ఆ అప్పులు కట్టుకోవాలి, కిస్తీలు కట్టుకోవాలి, వడ్డీలు కట్టాలి. ఇవన్నీ మరి కట్టుకుంటూ ఎంతో చాకచక్యంగా రోజుకి 18 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి మనకు ఉండడం మన అదృష్టం. ప్రజల కష్ట నష్టాలు ఏ అయితే ఉన్నాయో అవి నోట్ చేసుకుని మేము కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు మరి పార్టీ ద్వారా పైకి తెలియజేసి ఆ ఇబ్బందులు తీర్చే విధంగా మేమందరం కూడా ప్రజలకి తోడుగా ఉంటామని చెప్పి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 2 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రజలకు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రజల్ని కలుసుకొని ఈ ప్రభుత్వం పట్ల ప్రజల యొక్క నమ్మకం, విశ్వాసం ఏ స్థాయిలో ఉన్నాయనేది ఇక్కడ ఉన్నటువంటి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అందరినీ పలకరించి ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందని అడిగినప్పుడు అందరూ కూడా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం అందరికీ కూడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ బాగా జరుగుతుందని చెప్పేసి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసి ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా సుభిక్షంగా అభివృద్ధి పదంలో నడిపేదానికి అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఎన్నికల వాగ్దానంలో ఇచ్చిన బీసీల మీద తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ. ఈ బీసీలకు ఇచ్చిన హామీల్లో మొన్ననే నేతన్నలకు 200 యూనిట్లు కరెంటు, అలాగే పవర్లో ఉన్న వాళ్ళకి 500 యూనిట్లు కరెంటు అమలు చేయడం జరిగింది. అంతేకాకుండా నేతన్న భరోసా అనే ఒక కార్యక్రమంలో 25,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చి వాళ్ళని ఆదుకునే కార్యక్రమంలో రేపు ఆగస్టు 7వ తారీఖుని ఆ కార్యక్రమం కూడా ఇంప్లిమెంట్ చేస్తున్న తరుణంలో అందరికీ కూడా ఈ విషయాలు తెలియజేయడం, అలాగే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఇంటింటికి తిరిగినప్పుడు మనం ఎవరికైనా ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవి సాల్వ్ చేసి వారి మన్నలను పొంది వాళ్ళ సేవలు వాళ్ళ మీద ఒక అభిమానాన్ని పొంది మన వైపు వాళ్ళు ఇంకేమైనా వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే చేసి దాన్ని అంటే మన ఇన్ఛార్జ్ అయినటువంటి బాబ్జీ గారి దృష్టికి లేదంటే ఇంకా ఆ పార్టీకి కూడా తీసుకెళ్ళి ఆ సమస్యలు క్లియర్ చేసే పనిలో ఈ తిరగడం జరుగుతుంది. పెంటపాడు మండలం అల్లంపురం గ్రామంలో కూటమి ప్రభుత్వం విజయోత్సవాలు డోర్ టు డోర్ కార్యక్రమం తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో పరిశీలకులు బ్రహ్మరాజు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వివిధ నాయకులందరూ కూడా పాల్గొని ఈ అల్లంపురం గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ సూపర్ 6 పథకాలు ఎలా అమలు అవుతున్నాయి, మీరు సంతృప్త లేదని చెప్పని ప్రజలు అడిగితే చాలా బాగా చేస్తున్నారండి, సంక్షేమ కార్యక్రమాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగా చేస్తున్నారు. బయట రోడ్లు కానీ గ్రామంలో రోడ్లు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రోడ్లు అయినాయి, మేము చాలా సుఖ ప్రయాణం చేస్తున్నాం, ఈ ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం మరలా రావాలని చెప్పని ప్రజలందరూ తెలియపరుస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వంలోనే ప్రభుత్వం ఏర్పడదని మాకు కూడా ధీమా వ్యక్తం అవుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ
ఈ కూటమి ప్రభుత్వం ఆ రోజు ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చి ఆ హామీలు ఏమైతే నెరవేర్చామో అవన్నీ ఇంటింటికి తిరిగి చెప్పడానికి ఈ 2 సంవత్సరాల పరిపాలనలో చెప్పడం జరిగింది. మనం ప్రతిపక్షంలో కూడా ఏమైతే చేస్తామని ఇంటింటికి తిరిగాం. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలు అయిన తర్వాత మనం ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ తిరగాలని చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఒక దిశ నిర్దేశించింది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మాకు ఈ నియోజకవర్గంలో ఏదన్నా సెంటిమెంట్గా నందమూరులో స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఈరోజు ఈ నందమూరు గ్రామంలో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే మేము కొన్ని ఇల్లులు తిరగడం జరిగింది, తిరిగిన ప్రతి ఇంట్లోనూ కూడా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఇంకా అంటే వాళ్ళ ఇంట్లో ఇంకా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకొస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏ ఇంట్లో అన్నా రాలేదా, లేకపోతే ఏ ఇంట్లో ఇబ్బంది ఉందా అంటే మీరు ఇచ్చే సూపర్ 6 అంతా కూడా సక్సెస్ అయిందని ప్రతి ఇంట్లోనూ కూడా చెప్పడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ బాబ్జీ గారికి మరియు తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ నా ధన్యవాదాలండి. ఇక్కడ అల్లంపురం గ్రామంలో గత 7 సంవత్సరాల నుంచి మేము చేసిందే అభివృద్ధి, రోడ్లు ఏంటి, ప్రతిపక్షంలో ఉన్నా సరే మేము ఈ గ్రామాన్ని ఒక స్థాయిలో నిలబెట్టామండి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అలాగే నిలబెడతా ఉన్నాం. ముందు కూడా నిలబెడతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. పెంటపాడు గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ కామాక్షి అమ్మవారిని తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు గొర్రెల శ్రీనివాస్, పెంటపాడు అధ్యక్షుడు కైగాల శ్రీనివాస్, పెంటపాడు ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు, ప్రసాద్ రెడ్డి, రెడ్డి శ్రీను, యేసు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఒకే అప్పన్న గారు 10 ఏళ్ల పిల్లలను సన్మానాన్ని సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని కూడా తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని భీమడోలో ఏపీ ఆప్కబ్ చైర్మన్ గండి వీరాంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. సోమవారం స్థానిక గ్రామ పార్టీ నాయకులు కరుటూరి ప్రసాద్ నివాసం వద్ద కార్యక్రమం బ్రోచర్లను ఆవిష్కరించి అనంతరం నియోజకవర్గ పరిశీలకుడు కె ఆశిష్ లాల్ పార్టీ శ్రేణులతో కలిసి రావిచెట్టు సెంటర్లో ఇంటింటికి తిరిగారు. ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని గన్ని పేర్కొన్నారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిభ కనబరిచిన బూత్ క్లస్టర్ ఇన్ఛార్జీలను అభినందించి పార్టీ నేత కరుటూరి ప్రసాద్ ఏర్పాటు చేసిన బహుమతులను వారికి అందజేసి సత్కరించారు. భీముడోలు, ఉంగుటూరు, నెడమరు, గణపవరం మండలాల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, నరేంద్ర మోదీ గారి యొక్క సహకారంతో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరాలకు ప్రవేశించినటువంటి సందర్భంలో మరి తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో, యువనాయకులు నారా లోకేష్ గారి యొక్క ఆదేశాలతో ఏదైతే మరి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ దృష్టిలో పెట్టి, అలాగే వాళ్ళ అవసరాలు కూడా తెలుసుకొని రాబోయే రోజుల్లో మీ అవసరాలు కూడా తీసేటట్టు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న భరోసా వాళ్ళకి ఇవ్వండి. సమస్యలు ఉంటే తెలుసుకోండి, చేసిన అభివృద్ధిని చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఇవ్వాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ రోజు నుంచి కూడా ఈ కార్యక్రమం మరి రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభించినటువంటి సందర్భంలో మా ఉంగుటూరు నియోజకవర్గం తరఫున మరి భీమడోలు కరుటూరు ప్రసాద్ గారి యొక్క నివాసంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా తల్లికి వందనం ఏదైతే మరి పెన్షన్లో 29 రాష్ట్రాలు గల భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా మరి ఏదైతే 4,000, 6,000, 10,000, 15,000 రూపాయల పెన్షన్లు ఇవ్వడమే కాకుండా మరి రైతులకు అన్నదాత సుఖీభావ 20,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఆ కార్యక్రమాన్ని అక్కడ ఇవ్వడం. కానీ ఉదాహరణకి ఇప్పుడు మేము రామకృష్ణ అని చెప్పే సోదరుడు ఇంటికి వచ్చాము ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా. నాకు మొన్ననే 60 సంవత్సరాలు నిన్న అన్నయ్య గారు మరి నాకు పెన్షన్ ఇంకా రాలేదని చెప్పి ఆ సోదరుడు చెప్పిన సందర్భాన్ని ఒకసారి మేము చూస్తే ఈ ప్రభుత్వం ఈ నెల వచ్చే నెల పై నెల 1-2 నెలల సమయంలోనే సరే ఖచ్చితంగా పెన్షన్లు వస్తాయి తమ్ముడు. నువ్వు 60 సంవత్సరాలు దాటి నువ్వు అప్పుడు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నావు కాబట్టి తప్పనిసరిగా నీకు ఈ 2-3 నెలల్లో నీకు పెన్షన్ ఇచ్చేటువంటి ఏర్పాటు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తారన్న హామీ వాళ్ళకి ఇవ్వటమే కాకుండా
అలాగే వారి భార్య హ్యాండిక్యాప్డ్ ఆవిడ కూడా సదరంలో సర్టిఫికేట్ తీసుకుంది. ఖచ్చితంగా రాగల రోజుల్లో మీకు మరి మీ అర్హతను బట్టి ఖచ్చితంగా మీకు పెన్షన్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పి మేము చెప్పడమే కాకుండా రైతులు 2-3 రైతు సోదరులను కలిసినప్పుడు కూడా వాళ్ళు మరి ఇదే ఫస్ట్ టైం కాబట్టి యూరియా ఈ యాప్లో అప్లోడ్ చేసుకుని తీసుకోవడం మాకు ఇబ్బందిగా ఉందని చెప్పేటువంటి సందర్భాన్ని ఒకసారి మేము కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతామని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అలాగే గ్రామాల్లో చిన్న చిన్న డ్రైనేజీలు కానీ వీటికి కానీ, ఎందుకంటే ఇప్పుడు జీరాంజీ పథకం వచ్చింది, రాగల రోజుల్లో ఆ కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తామని, ఏదైతే ఇప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి పెన్షన్లు కానీ హౌసింగ్ కానీ వాళ్ళ యొక్క సమస్యలు వినటమే కాకుండా రాగల రోజుల్లో కూటమి ప్రభుత్వం యొక్క సారథ్యంలో మీ సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని అందరికీ కూడా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ జన్మదిన వేడుకల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సవిత్రిపేట 15-17 వార్డుల్లో 15వ వార్డు మాజీ కౌన్సిలర్ చుక్కా కన్నమనాయుడు ఆధ్వర్యంలో గొర్రెల శ్రీధర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో బోని బాలాజీ, ఆకుల సూరిబాబు, గుండెబిల్లి సురేష్, కాకరపతి సత్యనారాయణ, పెరుగు పేర్రాజు, గాదాపు రాంప్రసాద్, మాదిరెడ్డి సన్యాసి నాయుడు, రెడ్డి మహేష్, జమ్ము శంకర్, చుక్క కన్నమనాయుడు అభిమానులు మరియు గొర్రెల శ్రీధర్ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొర్రెల శ్రీధర్ మాట్లాడుతూ, నా జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నా జన్మదిన సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అటు గుడిలో పూజా కార్యక్రమాలు కానీ, చర్చిల్లో మరి ప్రార్థన కార్యక్రమాలు కానీ, మసీదులోని అల్లాను ప్రార్థించే కార్యక్రమంలో కానీ మరి అన్ని రకాలుగా కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించి కుల మతాలకు అతీతంగా ఏదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు, ఆటో వర్కర్స్కి బట్టల పంపిణీ కానీ, అలాగే వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ, అలాగే ఏదైతే రిక్షా కార్మికులకు వస్త్రదానం కానీ, అన్నదానం కానీ, అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమాలు కానీ అనేక రకమైన కార్యక్రమాలు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నా అభిమానులు, నా శ్రేయోభిలాషులు, ఏదైతే కూటమి నాయకులు, పార్టీలకు అతీతంగా వచ్చిన నాయకులు అందరికీ కూడా, అలాగే ఫేస్బుక్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ ఆశీస్సులు, మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఇలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి ఈరోజు ఏదైతే సేవా కార్యక్రమాలు చేసిన పనిచేసిన యువకులకు కానీ, పెద్దలకు కానీ, మహిళా సోదరీమణులకు కానీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి గొర్రెల శ్రీధర్ గారు, గొర్రెల శ్రీధర్ అన్నయ్య. మరి ఆయన ఈరోజు 48వ రోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి రోజు. మరి ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, మంచితో ఉన్నత పదవులు కూడా ఉండాలని కోరుకుంటూ, మరి ఎందుకు జనాలందరూ కోరుకుంటూ ఉంటారంటే ఆయనకు మంచి పదవి ఉంటే బాగుంటుందని జనాలు అందరూ కోరుకున్నటువంటి మాట ఈ మాట. ఎందుకంటే ఆయనకు మంచి పదవి ఉంటే జనాలందరికీ కూడా, మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా, మొత్తం జనాలందరికీ కూడా మంచి సాయం చేసే వ్యక్తి, గుణం ఉన్న వ్యక్తి భగవంతుడు ఆయనకి ఇచ్చాడు. పిలిస్తే పలికే వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఈరోజు 48వ రోజు పుట్టినరోజు జరుపుకున్న రోజు ఆయనకి అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నది ఈరోజు చెప్తా ఉన్నారు. అలాగే పొద్దున్న మసీదులో కూడా కేక్ కటింగు, అలాగే పేదవారు అందరికీ కూడా బియ్యం పంపిణీ, తమ్ముడు రెహమాను ఆ ఆధ్వర్యంలో అందరూ కూడా ఈరోజు పొద్దున్న అక్కడ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం చేయాలని ఏఐటియుసి అనుబంధ ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ స్వచ్ఛ భారత్ వర్కర్స్ యూనియన్ సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఏఐటియుసి నాయకులు ఓసూరి వీరాజు, కళింగ లక్ష్మణరావు, తాడికొండ శ్రీనివాసరావు, మందలపర్తి హరీష్, కె లక్ష్మీనారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎం కాటమరాజు, ఉప్పాటి నాగరాజు, మండలి రామకృష్ణ, తలకాయల సతీష్ కుమార్, తాడేపల్లి గాంధీ, ముప్పడి మునసబు, సిగిరిపల్లి గన్నయ్య, నూతంగి యేసురాజు, తానేటి వెంకట్రావు, కోనా సతీష్, బవిరిశెట్టి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీఓ వి చంద్రశేఖర్ కు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. పెంటపాడు ఎంపీడీఓ కార్యాలయం వద్ద సోమవారం గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఎంపీడీఓ పివిఎస్ రామ్ ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. యాక్చువల్గా ఏంటంటే గ్రామ పంచాయతీలో మనకి ఉన్న ఆదాయంలో 30% కంటే కూడా జీతాలకు మించి ఖర్చు చేయకూడదనేది ఒక రెస్ట్రిక్షన్ ఒకటి ఉంది గతం నుంచి కూడా. దాన్ని ఇప్పుడు 50% అనేది చేశారు. కానీ అక్కడ ఉన్న ఆదాయ ప్రకారంగా అక్కడ ఉన్న పోస్టులు ఏదైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి మనం ఇక 30% అనేది మెయిన్ చూసుకుంటూ 50% ఎక్సీడ్ అవ్వకుండా అనేది చేయమని చెప్పారు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం వారు కూడా ఇటు
మన గౌరవ సీఎం గారు కానీ, గౌరవ డిప్యూటీ సీఎం గారు కానీ, ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి వారు దీని మీద చాలా దృష్టి పెడతా ఉన్నారు. ఎందుకంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి రీకేటగిరైజేషన్ చేస్తూ చాలా పంచాయతీస్ని గ్రేడ్లు పెంచుతూ అర్బన్ పంచాయతీస్ అని కూడా చేస్తున్నారు. దాంట్లో వ్యవస్థలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ మార్పుల ప్రకారంగా మేము అనుకోవటం ఇప్పుడున్న కాంట్రాక్ట్ కార్మికులు కానీ, లేకపోతే ఈ దీని మీద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా వరకు పర్మనెంట్ చేయటం, లేదా వాళ్ళకి మినిమం వేతనం అనేది ఇచ్చేట్లాగా చేస్తారనేది మేము ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి దీని మీద గవర్నమెంట్ మీరు ఇచ్చిన ఏదైతే ఈ రిక్వెజేషన్ ఉందో దాన్ని డిప్యూటీ ఎంపీడీఓ ద్వారా మేము గవర్నమెంట్కి తెలియపరిచి మీ యొక్క ఏదైతే కోరికలు ఉన్నాయో వాటిలన్నింటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఖచ్చితంగా మా ప్రయత్నం అయితే మేము చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో కూడా ఎండిఓ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేస్తున్నారు పంచాయతీ కార్మికులందరూ. ఇంకేదంటే వాళ్ళకి కనీస పారిశుద్ధ్య కార్మికులకి ప్రస్తుతం ఇస్తున్న 21,000 అయినా వాళ్ళకి ప్రతి పంచాయతీ కార్మికుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు కూడా 21,000 ఇవ్వాలని, అలాగే వాళ్ళ జీతాలు ట్రెజరీ ద్వారా వేయాలని, సర్పంచులు వేస్తుంటే 5 నెలలకు 6 నెలలకు వేస్తున్నారు, ప్రతి నెల ట్రెజరీ ద్వారా వాళ్ళ జీతాలు ఇవ్వాలని, వాళ్ళకు కూడా నెలకి 4 రోజులు సెలవులు ఉండాలని, 30 రోజులు పాలేతనం చేయించుకుంటున్నారు కానీ ఇచ్చేది 5,000 6,000 ఇస్తున్నారు, వాళ్ళ జీతాలు కూడా ట్రెజరీ ద్వారా ఇప్పించాలని, అలాగే వీళ్ళకున్న సమస్యలు, అలాగే పని భద్రత, రాజకీయ ఒత్తిడి, పార్టీలు మారినప్పుడల్లా ఆ పంచాయతీలో ఉన్న కార్మికులు మార్చేసుకోవటం. అంచేత పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ శాఖ ఉంది కాబట్టి ఆయన ధర్మాన్ని పాటిస్తానంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి కూడా 21,000 పారిశుద్ధ్య కార్మికులకు ఎవరికైతే ప్రతి చోట ఇస్తున్నారో, మున్సిపాలిటీల్లో ఇస్తున్నారో, అలాగే వీళ్ళని కూడా పారిశుద్ధ్య కార్మికులుగా పరిగణించి వాళ్ళకి ఇచ్చే రాయితీలన్నీ బట్టలు కానీ, సబ్బులు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రతి నెల ఇచ్చేలా, ప్రతి సంవత్సరం వచ్చేలాగా బూట్లు కానీ వాళ్ళు చేసే అన్నిటికీ భద్రత కల్పించాలని ఏఐటీసీ తరపున కోరుకుంటూ ఇవాళ భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాలు చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో గ్రామాల్లోనే తన ఆరోగ్యాన్ని బలంగా పెట్టి ఈరోజు సేవ చేస్తున్న కార్మికులు కనీస వేతనాలకు సంబంధించి కానీ, ఉద్యోగ భద్రతకు సంబంధించి కానీ, అదేవిధంగా పని భారాలకు సంబంధించి కానీ, అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఎస్ సౌకర్యం అనేక సమస్యల మీద ఈరోజు సమస్య మీద ధర్నా పెడతా ఉన్నాం. ఈరోజు చూస్తున్న రాజకీయ వేధింపులు ఒకదాని నుంచి ఏలో వేల తరబడి పనిచేస్తున్నారు. ఒక్కొక్క సర్వీసు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఈరోజు పంచాయతీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు, వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు. కానీ ఒక మనిషిగా కూడా పంచాయతీ కార్మికులు చూసే పరిస్థితి లేదు. అందుకని ఈ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరూ కూడా కనీస వేతనం ఈరోజు 21,000 ఇవ్వాలని, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని, వీళ్ళందరూ పర్మనెంట్ చేయాలని, 30-40 సంవత్సరాలు పనిచేస్తున్నారు, 25 సంవత్సరాలు పనిచేస్తున్నారు. అలాగే పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, అలా బకాయిలు ఏది 5 నెలలు 6 నెలలు బకాయిలు ఉన్నాయి వీళ్ళందరికీ, అనేక గ్రామాల్లో బకాయిలు చెల్లించాలని, రాజకీయ వేధింపులు అరికట్టాలని కోరుతూ ఈ రోజున మండల ఆఫీసులో ధర్నా పెడుతున్నాం. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన పంచాయతీ కార్మికులు 3,000, 4,000, 5,000, 6,000, 7,000, 8,000, 10,000 దాటని జీతగాళ్ళు లేరు. ఈరోజు 10,000 జీతంతో ఒక ఇల్లును గడపాలన్నా, వాళ్ళ పిల్లలు చదివించుకోవాలన్నా, అలాగే వాళ్ళ తిండి తినాలన్నా సరిపోదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు పారిశుద్ధ్య కార్మికులు అందరూ అంటే నాకు ఎంతో ప్రేమ, నేను వాళ్ళ జీవితాలు మారుతానని ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. వాళ్ళకి కనీస వేతనం 21,000 ఇవ్వాలని మన కూటమి ప్రభుత్వం వారు పంచాయతీ కార్మికుల సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాలు చేస్తాం. కాబట్టి ఎందుకంటే మేము పనిచేస్తూ మా జీవన పోరాటం సాగిస్తూ ఈ ధర్నాలు చేస్తున్నాం. మీరు అర్థం చేసుకొని మేము గొంతెమ్మ కోరికలు కోరతలేదు కాబట్టి మాకు కనీస వేతనం ఇప్పించమంటున్నాం. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులను అసిస్టెంట్ కమిషనర్ భవానీబాబు స్వీకరించారు. ప్రజలు తెలిపిన ప్రతి సమస్యను సంబంధిత శాఖ అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఈ వెంకటరమణ, టీపీఓ జగదీష్, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్వరరావు, అంగన్వాడీ సూపర్వైజర్ దుర్గా భవానీ, హౌసింగ్ ధర్మారావు, మెప్మా సీఎం శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకి ఈ పీజీఆర్ఎస్ ద్వారా అందే ఫిర్యాదులు మా సిబ్బంది, నోడల్ ఆఫీసర్లు అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ పబ్లిక్ నుంచి ఏదైతే గ్రీవెన్స్ అనేది పీజీఆర్ఎస్ ద్వారా చేస్తున్నారో దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతి ఒక్క కంప్లైంట్ కూడా క్షుణ్ణంగా క్లోజ్ అయ్యేటట్టు చూసుకుంటున్నారండి.
మనకి ఈ పీజీఆర్ఎస్ ద్వారా ఏదైతే మీకు సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కటి ఇక్కడ మా దృష్టిలో పెట్టిన మేము ప్రతి ఒక్కటి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చే మాన్సూన్ సీజన్లో పబ్లిక్ అందరూ కొంచెం జాగ్రత్త వహించి ఏదైతే మన ఫుడ్ కానీ వాటర్ కానీ మొత్తం వేడిగా ఉండే పదార్థాలే తీసుకోండి. చాలా వరకు మీకు అందుబాటులో ఉండే ఏదైనా సమస్యలు ఉన్నా కానీ అందుబాటులో ఉండే యూపీఎస్ఎస్ ద్వారా మీరు వెళ్ళాక డాక్టర్ని కన్సల్ట్ అయినా కానీ వాళ్ళు కూడా చూసుకుంటారు. అదేవిధంగా మనకి ఏదైతే పురపాలక సంఘం ఉందో ఈ పురపాలక సంఘం సంబంధించి మన ప్రాపర్టీ ట్యాక్స్ కూడా చాలా వరకు డ్యూస్ అనేవి ఉన్నాయి. దయచేసి ఆ డ్యూస్ కూడా మన పురపాలక సంఘానికి పే చేయవలసిందిగా తెలియపరుస్తున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. పెంటపాడు మండలం కే పెంటపాడులో ఇందిరా కాలనీలో మరుగుదొడ్లను దౌర్జన్యంగా పడగొట్టారని, వాటిని వెంటనే పునర్నిర్మించాలని కోరుతూ కాలనీకి చెందిన మహిళలు ఆదివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా ఉన్న ఈ మరుగుదొడ్లను తొలగించడం వల్ల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దౌర్జన్యంగా తొలగించిన వ్యక్తి వెంటనే వాటిని నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గంధం సతీష్, మాజీ సర్పంచ్ పీతల సత్యనారాయణ, నారాయణశెట్టి సంతోష్, సిపిఐ నాయకులు కళింగ లక్ష్మణరావు తదితరులు ధర్నా చేసిన కాలనీ వాసులకు మద్దతు పలికారు. సామాజిక మరుగుదొడ్లను వెంటనే పునర్నిర్మించాలని కోరారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు మండలం కస్బా పెంటపాడులోని తూర్పు మాల్పిల్లి అంటారు దీన్ని. అంటే కే పెంటపాడుకి ఎంట్రన్స్లో ఉంటుంది. ఇందిరా కాలనీ అంటారు. ఇక్కడ సామూహికంగా మరుగుదొడ్లు ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం 18 సంవత్సరాల క్రితం నిర్మించారు. అప్పుడు వెనకాల సైట్లు లేవు, రియల్ ఎస్టేట్ లేదు, పొలాలు అప్పుడు అదే గవర్నమెంట్ సైట్లోనే కట్టించారు. అసలు ఎప్పుడు కట్టించినా ఎప్పుడు చేసినా అతనైతే మా ఊరు మనిషి కాదు. కానీ ఆ రోజున ఏం చెప్పాడంటే పంచాయతీకి చెప్పానని చెప్పాడంట. పంచాయతీలో తీర్మానం కానీ సెక్రటరీని అడిగితే సెక్రటరీ ఏమీ లేదన్నాడు. ప్రెసిడెంట్ గారిని అడిగాం, ఏమీ లేదన్నాడు. ఇంత దౌర్జన్యంగా మిట్ట మధ్యాహ్నం ఇంత దౌర్జన్యంగా సైట్ గల ఆయనకు ఒకటే చెప్తున్నాం, నువ్వు మంచిదనంగా వచ్చి అక్కడ బాత్రూములు కట్టింటే ఒక ఎత్తు, లేదా నీ సైట్లో డంపింగ్ యార్డు పెడతాం, బాత్రూంలో కడతాం. ఇంకో విషయం వచ్చింది, బొలిశెట్టి సీనియర్ గారికి చెప్పానన్నాడంట వాళ్ళ గుమస్తా. బొలిశెట్టి సీనియర్ గారికి ఎటువంటిది ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవరో ఇలా జరుగుతుందని మాకు చెప్తాడు. అటువంటిది లేనిపోయిన బురద చల్లుతున్నాడు ఎమ్మెల్యే గారి మీద. 4-5 రోజుల్లో వచ్చి తప్పు అయిపోయిందని చెప్పి అక్కడ బాత్రూంలో కట్టండి. మీ సైట్ ఉన్నది, ఆ ఉన్న మొక్క మీరు వాడుకోండి, తప్పేం కాదు. అది మన కస్బా పెంటపాడు గ్రామంలో ఇందిరా కాలనీలో ఉన్నటువంటి
రోడ్ సైడ్లో పబ్లిక్ బాత్రూమ్ని మరి వాళ్ళు ఎవరో వచ్చి పడగొట్టేసి వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది. అప్పుడు వీళ్ళంతా మన ఇందిరా కాలనీ వాళ్ళంతా కూడా మా బాత్రూమ్ పడగొట్టేశారని రోడ్డు మీద ఇక్కడ ధర్నా చేసి నుంచుని అంటుంటే నేను ఏదో పని మీద వెళ్తా నన్ను పిలిచారు. పిలితే ఇదేంటిది బాత్రూమ్ పడగొడతాం ఏంటి, ఏదో రోడ్డు ద్వారా సైట్ ఏదో శుభ్రం చేసుకుంటున్నారు అనుకున్నాం కానీ ఇలా బాత్రూమ్ పడగొడతాం ఏంటని నేను అడిగాను. వాళ్ళందరూ కూడా పంచాయతీ వారు పర్మిషన్ ఇస్తే పడగొట్టేశారని వేసి వెళ్ళిపోయాడంట అతను. పంచాయతీ ఎవరో కూడా పర్మిషన్ దీనికి ఎవరో, ఇది అందులోకి ఇది R&B సైటు. పంచాయతీ పర్మిషన్ ఇచ్చినా R&B వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి ఏదన్నా నిర్మాణం చేయాలన్నా ఏ చేయాలన్నా. మరి వీళ్ళంతా కూడా మాకు వాళ్ళు కోరిది ఒకటే, మా బాత్రూమ్ మాకు కట్టించండి, మాకు చెత్త వేసుకోవడానికి ట్రాక్టర్ అది సరిగా రావడం లేదు, మాకు కుండీ ఒకటి కట్టించండి అని వాళ్ళు అడుగుతున్నారు. మరి అదేవిధంగా ఆ పడగొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఆ ఎవరైతే పడగొట్టారో ఆ బాత్రూమ్లో కట్టించండి, వాళ్ళనే ఆ ఇబ్బంది లేకుండా చేయండి, అది నేను కోరుతున్నాను. బైరాపెంటపాడు ఇంద్రనగర్ కాలనీలో మా బాత్రూమ్లు పడగొట్టేశారండి. రోడ్ సైడ్ ఉన్న బాత్రూమ్లు ఎవరైతే సైట్ కొన్నారో ఆయన పడగొట్టేశారు. తిరిగి ఆయన కట్టించాలని మేము కోరుకుంటున్నామండి. కట్టించిన ఏడలో మేము ఎంతకైనా తగ్గిస్తాం, లేదంటే ఆయన సైట్ను కూడా మేము యూజ్ చేసుకుంటాం. ఎవరు వచ్చినా మేము ఆగేది లేదు. 3 రోజులు అవుతుందండి, 3 రోజులు అవుతుంది. పడగొట్టడం తెలియదు. పడగొట్టేసిన తర్వాత మేము చూసి ఆపామండి. ఆపితే సరిపోరు, మాకు రైట్స్ ఉన్నాయి అన్నారు. మరి ఆ రైట్స్ పట్టుకొని రండి, అప్పటి వరకు మీరు పడగొడతకు వెళ్ళలేదు, లేదంటే ట్రాక్టర్ది తాళం తీసేసుకున్నాను నేను. తీసుకుంటే ఆయన మా పొట్ట కొట్టొద్దమ్మా మేము బ్రతుదేరితోకి వచ్చామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన అన్నారు మీరు అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేసుకొని మాకు అన్ని రైట్స్ ఉన్నాయి అన్నారు. మరి ఆ రైట్స్ ఎలా వచ్చినాయి, ఎవరు ఇచ్చారో, వెనకాల ఎవరున్నారో అందరూ వస్తే బాగుంటుంది. అది మాకు తెలియదు కాబట్టి దీని వెనకాల ఎవరున్నా కూడా మేము మట్టికి రాజీకి వచ్చేది లేదు. మేము ఖచ్చితంగా మేము పోరాడతాం. ఎందుకంటే మాకు ఇది తప్ప వేరే ఏమీ ఆధారం లేదు. చెత్త వేసుకోవడానికైనా, ముసలి బాత్రూమ్ యూజ్ చేసుకోవడానికైనా, ఏదైనా ఫంక్షన్ జరిగితే మాకు చెత్త వేసుకోవడానికి కూడా ట్రాక్టర్ రోజు రాదు. మా బాత్రూమ్లు కట్టించాలి, చెత్తగా కుండీలు కట్టించాలి. ఇంకా స్పేస్ ఉంటే మా పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చిన్న బస్ స్టాండ్ ఈ మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మా ఏరియాకు మాత్రమే ఉపయోగించింది ఏదైనా కట్టాల్సిందిగా మేము కోరుకున్నాం. అవతల మనిషి అవతలకు రావడానికి మేము ఒప్పుకోము. సమాజంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవడానికి రాజకీయ శిక్షణ తరగతులు ఎంతో దోహదపడతాయని దారిదీపం పత్రికా సంపాదకులు DVVS వర్మ అన్నారు. CPI పశ్చిమ గోదావరి జిల్లా సమితి ఆధ్వర్యంలో 3 రోజుల జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు సోమవారం తాడేపల్లిగూడెంలో కబర్తి భవన్లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి CPI జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో CPI రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పెన్బెస్ట దుర్గాభవాని, CPI నాయకులు నెక్కంటి జగదాంబ, చలసాని రామారావు, నెక్కంటి సుబ్బారావు, సంకు మనోరమ, పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కలిసెట్టి వెంకట్రావు, సిక్కిలే పుష్పకుమారి, చెల్లబోయిన రంగారావు, M సీతారాం ప్రసాద్, బొద్దాని నాగరాజు, సనపల శ్రీనివాస్, P భరత్ తదితరులు పాల్గొన్నారు. ఈ శిక్షణా శిబిరం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం కమ్యూనిస్టిజం అలాగే మార్క్సిజం పట్ల సంపూర్ణమైనటువంటి ఒక సైద్ధాంతికమైనటువంటి అవగాహన కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులకి అలాగే ప్రజా సంఘాలకు ఇవ్వడం కోసం, అలాగే వాళ్ళ దేశంలోనూ రాష్ట్రంలోనూ జరుగుతున్నటువంటి పరిపాలన పూర్తిగా హిందుత్వ పేరుతో వాళ్ళ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఈ లౌకిక ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలపైన ఇవాళ దేశంలో రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పరిపాలనకు వ్యతిరేకంగా ఈ రాజ్యాంగాన్ని, ఈ సెక్యులర్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అంశాలపైన ఇవాళ ఈ తరగతిలో బోధించడం జరుగుతూ ఉంది. అట్లాగే మార్క్సిజం గురించి, కమ్యూనిజం గురించి, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం, రాజ్యాంగం యొక్క ఉద్దేశాలని ఇవాళ ఈ సైద్ధాంతిక శిక్షణా శిబిరంలో ఇవాళ పార్టీ క్యాడర్కి బోధించడం జరుగుతుంది. ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి శిక్షణా శిబిరంలో మార్క్సిస్ట్ తత్వశాస్త్రం గురించి, అలాగే రాజకీయ అర్థశాస్త్రం గురించి, అట్లాగనే కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశ ఉద్యమ చరిత్రకు సంబంధించి, అట్లాగనే రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఎట్లాంటి అవగాహన కోసం జరిగినటువంటి క్లాసులు, ఈ క్లాసుల్ని ఇవాళ సైద్ధాంతికమైనటువంటి అవగాహన కమ్యూనిస్ట్ పార్టీ క్యాడర్కి కల్పించడం ద్వారా రానున్న కాలంలో వారు మెరుగైనటువంటి ఉద్యమాలు, పోరాటాలు, ప్రజా సంస్థలపైన ఉద్యమించేటువంటి సైద్ధాంతికంగా చైతన్యం చేసేదానికి ఉపయోగపడతా ఉన్నాయి. మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఆ సందర్భంగా మరి ఈ తాడేపల్లి పట్టణంలో శిక్షణా తరగతులు జరిగి చాలా కాలం అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మరి కింద క్యాడర్ని పైకి తీసుకురావడం కోసం, మరి పార్టీని ఎలా నడపాలనే దానికోసం మరి 3 రోజుల పాటు మరి 6 టీచర్లు వచ్చి వాళ్ళు క్లాసులు చెప్తారు పొద్దున్న సాయంత్రం కూడా. మరి దీని ద్వారాగా మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి పూర్వ వైభవాన్ని
సంపాదించాలని ఆ దిశగా తీసుకురావాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీని ఈ నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా ఈరోజు పార్టీలు కూడా అటు బీజేపీ కానీ ఇటు కూటమి ప్రభుత్వం కానీ ఈరోజు ప్రజా సమస్యలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. వాటిలన్నింటిలో కూడా ప్రజా సమస్యలకు అనుకూలంగా పనిచేయాలని చెప్పేసి మరి కార్యకర్తలను ఆ దిశగా తయారు చేయడం కోసం ప్రభుత్వాలను మెడలు వంచి ఏ పద్ధతిలో ప్రజలకి పనిచేయాలో, ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించాలో ప్రభుత్వాలకు తెలియజేయడం కోసమే ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. భీమడోల్ హైస్కూల్ ఆవరణలో సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో డైనింగ్, మీటింగ్, మల్టీపర్పస్ హాల్ నిర్మాణానికి మాజీ సర్పంచ్ మంచం గోపాలకృష్ణయ్య తనయులు ముందుకు రావడం పట్ల హెచ్ఎంజీఎస్ పద్మజ హర్షం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులను అత్యంత త్వరలో ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించారు. దాత మంచం రవీంద్ర గణేష్ మాట్లాడుతూ భీమడోలు గ్రామానికి సుమారు 30 సంవత్సరాల పాటు సర్పంచ్గా సేవలందించిన తన తండ్రి మంచం గోపాలకృష్ణయ్య స్మారకార్థం మల్టీపర్పస్ హాల్ నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. హెచ్ఎం పద్మజ, మాజీ జెడ్పీటీసీ కరణం పెద్దిరాజు మాట్లాడుతూ సమాజంలో దాతల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దాతలు మంచం రమణమూర్తి, మంచం రవీంద్ర గణేష్, పుట్టా వరుణ్ గాంధీ, ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, సీనియర్ స్కూల్ అసిస్టెంట్ ఎస్ఎస్ అహ్మద్, రిటైర్డ్ హెచ్ఎం తుమ్మల ఉమ మహేశ్వరరావు, ఈతకోట సుబ్బారావు, పైడిమాల యుగంధర్, ఆదిరెడ్డి సత్యబాబు, మంచం నాగు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. స్వర్గీయ శ్రీ మంచం గోపాలకృష్ణయ్య గారు ఇదివరకు ఈ గ్రామానికి సుమారుగా 30 ఏళ్ళు సర్పంచ్గా చేశారు. ఆయన కుమారులము. ఆయన జ్ఞాపకార్థం మేము ఈ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఒక మల్టీ యూటిలిటీ షెడ్ నిర్మాణాన్ని మేము హెడ్ మాస్టర్ గారిని అప్రోచ్ అయ్యాము. మా అందరం మేము ఆవిడ చాలా సహృదయంతో దానికి యాక్సెప్ట్ చేశారు. వీళ్ళందరూ కూడా కలిసి ఈ రోజున వచ్చి మా ఇంజనీరింగ్ తీసుకొచ్చి ఇక్కడ మెజర్మెంట్ తీసుకోవడానికి వచ్చాము. ఈ మల్టీపర్పస్ షెడ్ వలన ఇక్కడ విద్యార్థులు దగ్గరగా ఒక 1000 మంది ఉన్నారు. ఆ 1000 మందికి సరైన వసతి లేదు భోజనం చేయడానికి. అదే హెడ్ మాస్టర్ గారు కూడా మాతో సంభాషణలో అది చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళకైతే ఇది నిజంగా చాలా ఉపయోగం. ఎందుకంటే వర్షాకాలం కానీ ఇంకా ఏ కాలమైనా సరే ఒక షెల్టర్లో భోజనం చేస్తే దాని పద్ధతి వేరుగా ఉంటుంది. సో మేము కూడా దానికి చేస్తే నిజంగా మాకు కాదు విద్యార్థులకి చాలా మంచిగా ఉంటుందని ఒక మంచి హృదయంతో మా నాన్నగారి పేరు కూడా అక్కడ ఉంటుందనే ఒక ఉద్దేశం మీద మేము ఈ ప్రాజెక్ట్ చేయడానికి ముందుకు వచ్చాము. మేమందరం కూడా ఈ హై స్కూల్లోనే చదివాము. మేము 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ హై స్కూల్ నుంచే చదివి ఇక్కడి నుంచి మేము వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డాము. నేను ఈ స్కూల్కి వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలు భోజనం చేయడానికి సరైన వసతి లేదు. పాప ఎండాకాలంలో, వర్షాకాలంలో అలాగే భోజనం చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని అనుకున్నాం. కానీ ఇక్కడ భోజనశాల సరైనది లేకపోవడంతో చాలా గ్రామ పెద్దలందరినీ అడగడం జరిగింది. వారు సహృదయంతో మంచం గోపాలకృష్ణ గారు వారి పిల్లలు పాఠశాలకు వచ్చి వారి సహృదయంతో ఇక్కడ భోజనశాలను ఏర్పాటు చేయడానికి వాళ్ళు అంగీకరించారు. దానికోసం వాళ్ళు ఆ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సార్ సుమారుగా 50 లక్షల ఖర్చుతోటి. సార్ చాలా థ్యాంక్స్ అండి మీకు. పిల్లల భవిష్యత్తును, పిల్లల యొక్క అవసరాన్ని ఉపయోగించుకొని మీరు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు మా పాఠశాల తరపున, మా పాఠశాల సిబ్బంది తరపున, విద్యార్థులందరి తరపున కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. అందరూ డబ్బులు సంపాదిస్తారు, కానీ మరి మానవతా దృక్పథంతో మరి హై స్కూల్లో చదువుకున్నాము, మేము ఇంత ఉన్నత స్థితాలకి వెళ్తాకి ఈ స్కూల్ మాకు కారణమని మరి వారి యొక్క కుమారులు ముందుకొచ్చి మరి గ్రామంలో మరి మా భీమడోల్ జడ్పీహెచ్ స్కూల్లో మరి భోజన స్థానాలను నిర్మించడం మేము అందరం గ్రామం తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. యోగా గురువు అంబిక ఆర్యవైశ్య మహిళలు భజన క్లబ్బింగ్ అనే కార్యక్రమాన్ని స్థానిక మాగంటి కళ్యాణ మండపంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రజలలో, యువతలో ఆధ్యాత్మిక చింతన పెంచడం కోసం హిందూ మతాన్ని పరిరక్షించడానికి భక్తి పాటలతో సుస్మిత టీం, తిరుపతికి చెందిన మనోజ్ సుభాష్ సురాగవర్ధిని టీం డీజే సెట్టింగ్, లైటింగ్తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. విశాఖపట్నం నుంచి ఆర్ట్ ఆఫ్ లింగ్ గురువులు శివనారాయణ పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు జనసేన నాయకులు మారం వెంకటేశ్వరరావు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు గమిడి సుబ్బారావు, గ్రంథి సత్యనారాయణ, చలంచర్ల సుబ్బారావు, చలంచర్ల మురళి, హరిప్రసాద్, కొల్లేపర రాము, నున్న సుందర్రావు, భోగవిల్లి రమేష్, పెనుగొండ శ్రీను, కొండూరి రాము, తుమ్మలపల్లి సుభాష్, భజన క్లబ్ టీం సభ్యులు చలంచర్ల సౌమ్య, పి శారదారాణి, నున్న శ్రీనాగలక్ష్మి, కారుమూరు సునీత, ఎన్ భారతి, గమని రాధిక, తుమ్మలపల్లి అవంతి, వానపల్లి సునీత, యలమర్తి భాస్కరి, అంబిక పాల్గొన్నారు. గాయకులందరినీ సత్కరించారు.
విజయవాడలో మహిళా కళా వైభవం జరిగింది. ఈ కార్యక్రమంలో 10 సంవత్సరాల లోపు ఆడపిల్లల వస్త్రధారణ, వారి నడకకు జరిగిన పోటీల్లో 25 మంది పోటీ పడగా మన తాడేపల్లిగూడెంకు చెందిన పాప కూచిపూడి పర్ణికాలక్ష్మి మొదటి విజేతగా నిలిచింది. ఆషాఢ మాసం సందర్భంగా పెంటపాడు మండలం ఉమామహేశ్వరం గ్రామంలో మంచినీళ్ల చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి శాకాంబరి అలంకారం చేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహం శాకాంబరి అలంకారంలో పల్లికిలో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం ప్రధాన అర్చకులు రామశర్మ, సాయి శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలకు అమ్మవారి శాకాంబరి అలంకారంలో అత్యంత వైభవంగా దర్శనమిచ్చారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాయుడు శ్రీనివాసరావు, కోడూరి మంగరాజు, కొండ్రెడ్డి హైమావతి, ఎం రామకృష్ణ, ఎం అప్పారావు, ఎం రాంబాబు, ఈ రమేష్, ఈ నాగరాజు, కె ఆంజనేయులు, జవ్వలపాలెం రాము, టి శివ, ఎం సత్యబాబు, ఎన్ కృష్ణ పాల్గొన్నారు. దుర్గాభవానీ మాత గుడిలో శాకాంబరి అవతారం జరిపించడం జరిగినది. ఈరోజు పల్లకి ఉత్సవం, అమ్మవారి ఊరేగింపు గ్రామస్తులందరూ పాల్గొని ఆలయ కమిటీ వారి సహకారంతో రామశర్మ గారి ఈ పూజారి అయిన రామశర్మ గారి ఆధ్వర్యంలో ఆయన అర్చకత్వంలో పూజలు ఘనంగా జరిపించి ఈ ఊరేగింపుని ఘనంగా జరిపించి భక్తులందరూ పాల్గొని దిగ్విజయంగా పూజ చేసినందుకు పక్క గ్రామాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని భక్తులందరూ ఈ శాకాంబరి అవతారం దగ్గరుండి అందరూ కూడా పూర్తి చేసి భక్తులందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన రామశర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. పెంటపాడు ఎంపీడీఓ కార్యాలయం వద్ద పంచాయతీ వర్కర్స్ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఏఐటీయూసీ కార్యనిర్వాహక అధ్యక్షులు కళింగ లక్ష్మణరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాడికొండ శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోన రాజేష్, బోర్శెట్టి లక్ష్మి, సిహెచ్ రాజు, కోల రామకృష్ణ, మట్ట అప్పారావు తదితరులు పెద్ద సంఖ్యలో పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. సిపిఐ నాయకులు కొనతల నాగరాజు మద్దతు తెలియజేశారు. ధర్నా అనంతరం ఎంపీడీఓ పీవీవీఎస్ రాంప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామంలో గ్రామదేవత శ్రీ గార్లమ్మ తల్లి అమ్మవారి ఆషాఢం సార మహోత్సవం సందర్భంగా గ్రామ పెద్దలు, మహిళలు ఆధ్వర్యంలో అమ్మవారికి వివిధ రకాల స్వీట్స్, ఫ్రూట్స్తో చలివిడి పానకాలతో అమ్మవారికి సారె కార్యక్రమం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి 108 కలశాలతో జలాభిషేకం చేశారు. గ్రామస్తులందరూ కలిసి అమ్మవారికి సారెను ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించారు. కుంకుమ పూజలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ ఆడపడుచులందరూ ఈ కార్యక్రమానికి హాజరై సహాయ సహకారాలు అమ్మవారికి సారె రూపంలో అందించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తోట సూర్యనారాయణ, కంతేటి శ్రీనివాస్, దూలం వర్మ, నాని, మిద్దె వయ్యారు, టేకు సత్యనారాయణ, కనపర్తి గణేష్, మిర్యాల విజయ్, పిల్ల రామకృష్ణ, నిడదవోల సుబ్బలక్ష్మి, ముంగండ సింహాద్రి, ముంగండ లక్ష్మి, పుక్కల పైడమ్మ, తొత్తర లక్ష్మి, మద్దాల రామ, గ్రామ పెద్దలు తోట మునీశ్వరరావు, మిద్దె కనకారావు, సారిక శ్రీనివాస్, ఇందుకూరి శ్రీనివాస్, మంగిన బాలాజీ, రామశెట్టి సత్తులు, మద్దాల పండు ఫ్రెండ్ సర్కిల్ గ్రామ మహిళలు పాల్గొన్నారు. మన మారపల్లి గ్రామ పెద్దలు అయం ముహూర్త శుభ నమస్కారం శవత్మయామి.
ఆషాఢమాసం మూల నక్షత్రం పురస్కరించుకుని గుండుగొనల బీసీ కాలనీలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి గ్రామస్తులు సోమవారం సారి సమర్పించారు. 3 దశాబ్దాలుగా భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న గుండుగొలను బీసీ కాలనీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి మూల నక్షత్రం సందర్భంగా అర్చకులు సుధీరాచార్యులు విశేష పంచామృత ఫలరస అభిషేకాలు నిర్వహించారు. శాకంబరిగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. స్థానిక వినాయక ఆలయం నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవంగా అమ్మవారికి స్వీట్లు, పళ్ళు, పసుపు, కుంకుమ, గాజులు, చీర, పానకంతో పెద్ద ఎత్తున సారెను తీసుకువచ్చి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ ఆవరణలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ పెద్దలు రెడ్డి శివ, దుర్గాప్రసాద్, మల్లెల దుర్గారావు, సోమాని దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన గుండుగొలను గ్రామంలో బీసీ కాలనీ రత్నపురం రోడ్లో వేయించేసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఈ గుడి ప్రతిష్ఠించి 30 సంవత్సరాలు అయింది. 2023లో మళ్ళా పునఃప్రతిష్ఠ జరిగింది. ఆ పునఃప్రతిష్ఠ గ్రామ సౌఖ్యం కోసం, గ్రామంలో ఉన్న రైతులందరూ సౌఖ్యం కోసం, పాడి పంటలు వృద్ధి చెందడం కోసం సంకల్పం చేసి గ్రామ పెద్దలందరూ చేసి ఉన్నారు. అమ్మవారి దయతో అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ చుట్టుపక్కల ఉన్న ఆయకట్లో ఉన్న రైతులందరూ ఏ ఇబ్బంది లేకుండా ధాన్యం అంతకు ముందు కంటే చాలా సిరి సంపదలతో తొలుతున్నారు ఉన్నారు. చేపల చెరువుల రైతులు అవనివ్వండి, మన వరి రైతులు అవనివ్వండి, అందరూ చాలా ఆనందంగా సుఖాలు జరుపుతున్నారు. అదంతా మన అమ్మ చల్లని దయతో సాధ్యమైంది. ఆషాఢ మాసం సందర్భంగా మూలా నక్షత్రం పురస్కరించుకొని అమ్మవారికి పంచ అభిషేకాలు చేయడం జరిగింది. అలాగే వేలాది మందికి అన్నదానం చేయడం జరిగింది. అండ్ అలాగే ఆషాఢ మాసం సందర్భంగా గ్రామ మహిళలందరూ కూడా సారి సమర్పించారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం ఆషాఢ మాసం ఇవాళ మూలా నక్షత్రం పర్వదినం సందర్భంగా అమ్మవారికి విశేషమైనటువంటి పంచామృత ఫలరస అభిషేకాలు, అలాగే అమ్మవారికి శాకంబరి అలంకారం, అలాగే అమ్మవారికి ఆషాఢ మాస సారె గ్రామోత్సవంగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది. గత 35 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో ఈ అమ్మవారు ఎంతో వైభవపేతంగా కొంగు బంగారంగా భక్తులు కోరికలు తీస్తున్నటువంటి కన్నతల్లిగా అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంది. అలాగే ఈ గ్రామస్తులందరూ కూడా ఈ అమ్మవారిని ఎంతో తృప్తిగా మానసికంగా కూడా అమ్మవారిని కొలుచుకుంటూ వస్తున్నారు. అలాగే ఈ అమ్మవారు కూడా వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తూ తన శోభాయమానంగా ఉండటం జరుగుతుంది. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, సరాసరి ధర 310 రూపాయలు అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని, పొగాకు రైతులకు ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపచేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం జంగారెడ్డిగూడెంలో పొగాకు బోర్డు వేలం కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వేలం కేంద్రాల పరిధిలోని పొగాకు రైతు సంఘాల ఆధ్వర్యంలో పొగాకు కొనుగోలు పరిశీలించారు. పొగాకు రైతులందరూ ఐక్యంగా గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వేలం కేంద్రాల అధ్యక్షులు సత్రం వెంకట్రావు, పరిమి రాంబాబు, పొగాకు రైతు సంఘం నాయకులు ఎల్ సత్యనారాయణ, వాంశెట్టి హరిబాబు, బిక్కన వెంకటేశ్వరరావు, బిక్కిన వీరసత్యం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు సిరిబత్తుల సీతారామయ్య, నాయకులు బోడికి రామచంద్రరావు, మాడ్రు సూర్యచంద్రం, కూచిపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగానే పొగాకు రైతుల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. రెండవది, పొగాకుకి కనీస ధర రాక రైతాంగం నష్టపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సంయుక్త కిసాన్ మోర్చా, ఇతర రైతు సంఘాల ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు జంగారెడ్డిగూడెం 2 వేల కేంద్రాలని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా, ఇక్కడ పొగాకు బోర్డు రైతు సంఘాలుగా పర్యటన చేసి కొంత ధరలు విషయాలను కూడా మేము పరిశీలన చేయడం జరిగింది. ప్రధానంగా గతం కంటే కొద్దిగా ధరలు పెరిగినట్టుగా కూడా ఈసారి పొగాకు కొనుగోలులో కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ ధర కూడా ఏమాత్రం కూడా సరిపోదని చెప్పేసి రైతులు భావిస్తూ ఉన్నారు. ఇవాళ హైయెస్ట్గా ఇవాళ కిలోకి 275 రూపాయలు వచ్చింది. లోయెస్ట్ ప్రైసు 170 రూపాయలుగానే ఉన్నది. అది కనీసం 300-310 రూపాయలు వస్తే కానీ యావరేజ్ ప్రైసు రైతు గట్టెక్కే పరిస్థితి లేదు. ఇవాళ ఒక ఎకరానికే దాదాపు 3 పెట్టిన పెట్టుబడి ఉన్నది. మరి ఈ నేపథ్యంలో కనీసం పెట్టిన పెట్టుబడి అయినా సరే రైతుకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వర్జీనియా పొగాకు రైతులకి ధరల స్థిరీకరణ నిధి పథకాన్ని కూడా వర్తింపజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తూ ఉన్నాం.
స్థానిక శ్రీ భ్రమరాంబిక సమేత మల్లేశ్వర స్వామివారి దేవాలయం పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుండి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. 6 గంటల నుండి ప్రసాదం వితరణ, 12 గంటల నుండి అన్న సమారాధన నిర్వహించారు. గూన సూరిబాబు, బలసులమ్మ దంపతుల కుమారుడు గూన నాగబలసుల బాబు, రాజరాజేశ్వరి దంపతులు, వారి కుమార్తెలు సత్యసాయి సాత్విక, ఉమా శివనాగ శ్రీవల్లి కుటుంబ సభ్యులచే ఉదయం ప్రసాదం, అన్న సమారాధన నిర్వహించబడింది. అన్న సమారాధనకు భక్తులు విశేషంగా తరలివచ్చి శివప్రసాదం స్వీకరించారు. శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ గోనా సూరిబాబు గారు, వారి శ్రీమతి బలుసులమ్మ దంపతులు, అలాగే వారి కుమారుడు శ్రీ గోనా నాగబలుసుల బాబు, అలాగే వారి ధర్మపత్ని రాజరాజేశ్వరి దంపతులు, వారి కుమార్తెలు శ్రీ సత్యసాయి సాత్విక, ఉమా శివనాగ శ్రీవల్లి, వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. అలాగే ఈ యొక్క అన్న సమారాధనకు భక్తులు విశేషంగా తరలివచ్చి శివప్రసాదం స్వీకరించడం జరిగింది. అన్నదానాల్లో కూడా అన్నదానం గొప్పదానం ఉంటారు. అలాగే ఈ యొక్క అన్నదానాన్ని నిర్వహించిన రాజరాజేశ్వరికి, అలాగే ఆ రాజరాజేశ్వరి గారు మన శివాలయంలో అన్నదాన కమిటీలో కూడా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసే శక్తిని ప్రసాదించాలని అన్నదాన కమిటీ గారిని కోరి ప్రార్థిస్తున్నాం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.